హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ టు కోలం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే గ్రేప్ పల్ప్ జ్యూస్. గ్రేప్స్ అందరూ మామూలుగా ఉడకబెట్టి చేస్తారండి. కానీ పిల్లలకి పల్పులు అలాగే ఉంటే చాలా ఇష్టంగా తాగుతారు. అందుకని మనం పల్పుల్ని వేరు చేసుకొని చేయటం ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం పావు కిలో బ్లాక్ గ్రేప్స్ తీసుకుందాం. ఇవి సీడ్స్ వండి వీటి నుంచి పల్పులను వేరు చేయాలి. ఈ వేరు చేసిన పల్పులను మనం సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రేప్స్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 15 to 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి వీటిని. కలర్ చూడండి, ఇప్పుడు లైట్గా ఉంది. 15 to 20 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనకి డార్క్ కలర్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వండి. ఎందుకంటే వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి కదా. బాగా చల్లారిన తర్వాత అయితే మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయాయి. వీటిని మనం ఇలాంటి జాలి లాంటి మూత పెట్టుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు చల్లారిపోయాయి ఇవి. ఇలా చల్లారిన వాటిని ఇలా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత వాటిని అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీనిలో షుగర్ పౌడర్ 4 టీ స్పూన్స్ వేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పల్పులను తీసి వేరుగా పెట్టుకున్నాం కదండి, అవి ఇందులో వేసుకోవాలి. అలాగే 4 స్పూన్ల షుగర్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 అవర్స్ దీన్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కలర్ చూడండి ఎలా ఉందో. పల్పులు కొంచెం లైట్గా ఉన్నాయి కదా. ఆఫ్టర్ 5-6 అవర్స్ తర్వాత మనకు అవి డార్క్ కలర్లో వస్తాయి. ఫైవ్ టు 6 అవర్స్ తర్వాత ఈ పల్పులను చూడండి డార్క్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మన జ్యూస్ రెడీ అయిపోయాయి. ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.